నమో కనకదుర్గ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల వార ఫలితాలు. 2024 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచార గ్రహస్థితిలో ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంది. దానికంటే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారము. గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో శనైశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము, వక్రించిన బుధుడితోటి కూడి రాహు భగవానుడి సంచారము. ఈ వక్ర బుధుడు ఈ వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు. అంటే 25వ తారీఖు నుంచి వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. 24వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. 25 నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము. మీనరాశిలో ఉన్న శుక్రుడు 25వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు. మేషరాశిలో 3 గ్రహాలు వరుసగా, అలాగే మీనరాశిలో కూడా రాహువు బుధుడు 24వ తారీఖు వరకు శుక్రుడితోటి కూడి 3 గ్రహాలు. 24 నుంచి రాహువు వక్రస్థితి నుంచి బయటికి వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము. కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది. శనైశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో కుజ భగవానుడు సంచారము. ఆయన రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము. ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ వారం యొక్క విశేషాంశం ఏమన్నా ఉందా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం యొక్క విశేషాంశము సూర్యనారాయణ మూర్తి తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఉచ్చ స్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగానే ఆయన ఉచ్చరాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాలని ఆ ద్వాదశ రాశుల వాళ్ళకే ప్రసాదిస్తాడు. అలాంటిది జీవకారకుడైన బృహస్పతితోటి కూడి సంచారము. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా, అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణ మూర్తి సంచారం మేషరాశి. అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి మేషరాశి. ఈ ప్రథమ రాశిలో సూర్యనారాయణ మూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు, దేవతల గురువైన గురు భగవానుడు, దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణ మూర్తి సంచారము అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతోంది. ఈ అద్భుత ఫలితాలు ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది, ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇది మనం తెలుసుకున్నాం. ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం 24వ తారీఖు నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. విల్ పవర్ తోటి పనులన్నీ కూడా చకచకా చేసుకునే సమర్థత అందరికీ వర్తిస్తుంది. 27 నక్షత్రాల వాళ్ళకిను అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము, తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని సూర్యనారాయణ మూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగ మండుతూ ఉన్నా సరే వేసవిలో ఆయన లేనిదే మన ఉనికి మన మనుగడ ఉండదు. కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెళ్ళు కురిపిస్తాడో, ఆయన కాంతితోటి మన జీవితంలో పచ్చదనము, చల్లదనము శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో పుట్టిన వారికి ఈ వారం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. ఉద్యోగంలో కొన్ని మంచి తీపి కబుర్లు వింటారు. మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. మీరు చేసే పనికి తగ్గ గుర్తింపు చక్కగా ఉంటుంది. సూర్యనారాయణ మూర్తి ఆయన టార్చ్ మీ వృత్తి మీద వేశారు. అందువల్ల ప్రత్యేకించి ఈ వృత్తి ఉద్యోగస్తులకి బాగా వర్తిస్తుంది. వ్యాపారస్తులకి కూడా వర్తిస్తుంది, బట్ ఎక్కువగా మొదటగా ఉద్యోగస్తులకి బాగా వర్తిస్తూ ఉంది. ఉద్యోగస్తులు ఏదన్నా విదేశీ ప్రయత్నాలు చేయాలన్నా, స్వదేశంలో ఇంకా కొన్ని మంచి ప్రయత్నాలు చేయాలన్నా
అప్గ్రేడ్ అవుదామని ఏదైనా ఒక కోర్సెస్ నేర్చుకోవాలన్నా వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి మీ జన్మజాతకాన్ని అనుసరించి ఈ వారం ఉంటుంది. ఎందుకంటే గోచార గ్రహస్థితులు మీకు అనుకూలతని కలిగించట్లేదు, అలాగనే ప్రతికూలతలను కూడా కలిగించట్లేదు. చాలా తటస్థంగా ఉన్నాయి గోచార గ్రహస్థితులు వ్యాపారస్తులకి. అంచేత మీ జన్మకుండలిలో వ్యాపారానికి అనుకూలంగా ఉంటే చక్కగా వెళ్తుంది ఫ్లో. అంటే గోచారంలో బాగాలేకపోతే అడ్డుపడతాయి కదా, అలా లేకుండా చక్కగా వెళ్తుంది. అందువల్ల వ్యాపారస్తులకి మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఈ వారం యొక్క వ్యాపారం మీకు ఎలా సాగుతుంది అన్నది ఆధారపడి ఉంటుంది. మీ స్పౌస్కి ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము ఈ వారము. ఏదన్నా మీ ల్యాండ్ తీసుకోవాలని అనుకుంటున్నా, వెహికల్ తీసుకోవాలని అనుకున్నా దానికి చాలా బాగా ఉంది ఈ వారము. కొంత ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. పంటి నొప్పి కావచ్చు, ఇలాంటిది మీకు కావచ్చు, మీ స్పౌస్కి, మీ ఇద్దరిలో ఎవరికైనా రావడానికి కొంత అవకాశం ఉంది. అందువల్ల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వీలుంటే ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత లవంగం ఒకటి బుగ్గన పెట్టేసుకుంటే పంటికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా కాపాడబడతారు. ఈ వారం మొత్తం కూడా లవంగం కొంచెం మధ్య మధ్యలో చప్పరిస్తూ ఉండడం వల్ల పంటికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈఎన్టీ అని చెప్పడానికైతే చెప్పాను, కానీ పంటికి సంబంధించిన ఇబ్బందులు మీరు కావచ్చు, మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మీ స్పౌస్, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీకు మళ్ళీ రాబోయే రోజుల్లో వివాహానికి అనుకూలంగా ఉంది కాబట్టి సఫలీకృతం అవుతాయి. ఇక మిగతా విషయాల్లో అంతా కూడా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి చక్కని ఫలితాలు సూచిస్తున్నాయి. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారము. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచ్చ నుండి ఉన్నాడు. కుదిరితే కనుక, అంటే మీకు టైం సహకరిస్తే రాత్రిపూట కొంచెం పెందలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేస్తే చాలా మంచిది. మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయదు. ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణమూర్తిని శరణ వేడాలి. సూర్యనారాయణమూర్తిని ఎలా శరణ వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం. అలాగే సూర్యనారాయణమూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల, వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం. ఈ పరిహారం అర్ఘ్యప్రదానము. మీకు సూర్యాష్టకం ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రిపూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవలేరు అని అనుకుంటే కనీసం 10 లోపల, ఉదయం 10 లోపల అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి దాటనీయకండి. ఆ లోపే ప్రయత్నించడం, ఆ లోపే చేయండి. అర్ఘ్యప్రదానం చేసేప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి. మందార చెట్టు అందరింట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి, లేదా గన్నేరు చెట్టు, ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే ఎర్ర గన్నేరు కూడా వేసి, ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం వదిలి సూర్యాష్టకం చదువుకొని, కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని సూర్యనారాయణమూర్తిని చూస్తూ, సూర్యనారాయణమూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ సూర్యనారాయణమూర్తిని కనీసం ఒక 1 minute అయినా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రము. సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణమూర్తి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది. అలా ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోండి. సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకు అయినా సరే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి.
అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సూర్యనారాయణ మూర్తి ఆశీస్సులు మీరందరూ అందుకుంటారని ఆశిస్తూ, అందుకోవాలని భావిస్తూ మంగళం. నమో కనకదుర్గ, నమో భగవతే వాసుదేవాయ.